నమస్కారం. నవంబర్ నెల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. మనలో చాలా మందికి ఈ క్యాన్సర్ గురించి పెద్దగా తెలిసి ఉండదు. ఎందుకంటే ఇది చాలా సైలెంట్ గా వస్తుంది. దీని లక్షణాలు కూడా చాలా ఆలస్యంగా బయటపడతాయి. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఈ రోజు మనం ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు సింపుల్ గా మాట్లాడుకుందాం. మొదటగా ప్యాంక్రియాస్ అంటే ఏంటి? తెలుగులో దీన్ని క్లోమం అంటారు. ఇది మన కడుపు లోపల ఉండే ఒక చిన్న అవయవం. మనం తిన్న ఆహారం అరగడానికి, మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ లో కణాలు కంట్రోల్ లేకుండా పెరగడం మొదలవుతుందో దాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటాం. దీనికి ముఖ్యమైన కారణం సిగరెట్లు తాగడం. స్మోకింగ్ చేసే వాళ్లలో దీని ప్రమాదం చాలా ఎక్కువ. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు అంటే ఒబెసిటీ, డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి, ఎక్కువ కాలం పాటు ప్యాంక్రియాస్ లో వాపు ఉండడం కూడా రిస్కును పెంచుతాయి. ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. అయితే అతిపెద్ద సమస్య ఏంటంటే దీని లక్షణాలు ముందుగా అస్సలు కనిపించవు. వ్యాధి ముదిరిన తర్వాతే కొన్ని లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, పొట్ట పైభాగంలో నొప్పి మొదలై అది వీపులోకి పాకడం, కళ్ళు మరియు చర్మం పచ్చగా మారడం అంటే కామెర్లు రావడం, ఆకలి లేకపోవడం, వాంతులవ్వడం, మల విసర్జన రంగు మారడం వంటివి గమనించవచ్చు. చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తే ఇక బతకరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎంత తొందరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత బాగా పనిచేస్తుంది. బతికే అవకాశాలు కూడా మెరుగవుతాయి. అలాగే నొప్పి వస్తేనే క్యాన్సర్ అనుకుంటారు. కానీ నొప్పి అనేది చాలా ఆలస్యంగా వచ్చే లక్షణం. మరి దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అన్నిటికంటే ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. మన బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి. రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ వీలైనంత తగ్గించాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా చేర్చుకోవాలి. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే దాన్ని ఎప్పుడూ కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడి ఆ క్యాన్సర్ మహమ్మారితో పోరాడి పునర్జన్ సహాయంతో దాన్ని అధిగమించిన బుచ్చయ్య ఏమంటున్నాడంటే, మన బొమ్మ వెంకటేశ్వర రెడ్డి సారు ఈ పునర్జన్మ అని మీటింగ్ పెట్టి చెప్తాను. అది ఒక 2-3 సార్లు రిపీట్ చేసుకుంటూ చూసిన. ఇది అయితే నాకు కరెక్ట్, ఉంటుంటా పోతా అని ఈ రెండే ఫిక్స్ అయింది. 6 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికి. 6 సంవత్సరాలు మళ్ళా 11వ నెల అయితే 7వ సంవత్సరం పడుతుంది. ఆయన కండిషన్ బాగానే ఉంది, మేము హ్యాపీగా ఉన్నాం. పునర్జన ఆయుర్వేదిక్ చాలా మంచి మెడిసిన్, మంచిగా అయింది. కానీ ఇప్పుడు అయితే ఎప్పుడు ఎత్తుకపోతాం అన్నట్టుండి ఇప్పుడు ఇక ఆటో నడుపుకుంటాను. మంచిగా పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చిన కాంచెలి సెట్ అయిన కాంచెలి ఇప్పుడు మంచిగా ఉన్నాడు. 7 సంవత్సరాల నుంచి ఇప్పటికైతే బాగున్నాడు. 7 సంవత్సరాలు బతికిండని అంటే మాకు ఒక ఆలోచన కలిగింది, ఈయనకి ఇక మరణం అనేది లేదు ఇక క్యాన్సర్ ద్వారా. ఇది వాస్తవానికి ఆయుర్వేదిక మందులు అంటేనే మనిషికి పునర్జన్మ అనేది నా ఆలోచన. నాకు ఇప్పుడు ఆ నమ్మకం కూడా కలిగింది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చచ్చిపోతారని నేను అనుకున్నా, కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతుకుతారా అనేది నాకు నమ్మకం కలిగింది ఈ పునర్జన్మ ఆయుర్వేదిక మందుల ద్వారానే అనేది నాకు అర్థమైంది. ఎవరికి క్యాన్సర్ వచ్చినా, ఎక్కడ ఏ లొకేషన్లో క్యాన్సర్ వచ్చినా కూడా ఖచ్చితంగా పునర్జన్మ ఆయుర్వేదిక డాక్టరు వారిని కలిసినట్లు అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు పునర్జన్మ అనేది ఉంటుంది. ఎవరైనా కూడా మందులు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది, వాళ్ళు బ్రతకగలరు. ఫ్రెండ్స్, ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దు. మీకు చెప్పిన లక్షణాల్లో ఏవైనా ఎక్కువ కాలం పాటు కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవండి. ఈ వీడియోను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం.